మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రోజు రోజుకి ఆ హీట్ మరింత పెరిగిపోతోంది. ఇవాళ్టితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తూ ఉండడంతో పోటీలో ఉండేది ఎవరనేది ఈ సాయంత్రానికే తేలిపోనుంది. జగిత్యాలలో క్లైమాక్స్ కు చేరింది టికెట్ల పంచాయతీ. అధిష్టానం ఎంట్రీతో అక్కడ రాజకీయ సమీకరణలు మారాయి. జగిత్యాల రాయకల్ మున్సిపాలిటీల్లో పోటీలో ఉండే 62 మంది అభ్యర్థులు ఎవరు అనేది ఖరారైంది. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వర్గానికి 36, జీవన్ రెడ్డి వర్గానికి 26 సీట్లను కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మా ప్రతినిధి సంపత్ వీటికి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సంపత్, ముఖ్యంగా అందరి చూపు కూడా జగిత్యాల మున్సిపాలిటీపై ఉంది. ఇక్కడ సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి మధ్య గత కొన్ని రోజులుగా పంచాయతీ సాగుతుంది. క్రమంలో మున్సిపాలిటీ పైన పట్టు సాధించేందుకు ఇద్దరి వరకు తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. ఇంతకు ముందే అధిష్టానం సంబంధించిన టికెట్లను ఖరారు చేశారు. అంటే జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 సీట్లు ఉంటే అందులో సంజయ్ వర్గానికి 30 సీట్లు, అదేవిధంగా జీవన్ రెడ్డి వర్గానికి 20 సీట్లు. అయినప్పటికీ జీవన్ రెడ్డి వర్గీయులు తీవ్రమైన అసంతృప్తిగా ఉన్నారు. సంజయ్కి ఎందుకోసం ఇచ్చేది నిలిసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎవరితో కూడా జీవన్ రెడ్డి మాట్లాడలేదు. ఎవరైతే టికెట్ రాని అభ్యర్థులు అందరూ కూడా ఇంకొంతమంది బీఆర్ఎస్ లకు టచ్ లోకి వెళ్ళారు, బీజేపీలోకి టచ్ లోకి వెళ్ళారు. అంటే మొత్తానికి కొన్ని 20 టికెట్లు ఏ విధంగా ఇస్తారు, మొత్తం జీవన్ రెడ్డి వర్గీయులకి ఇవ్వాలంటూ కూడా పట్టుబడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కొలిక్కి వచ్చినప్పటికీ ఇంకా జీవన్ రెడ్డి వర్గీయులు చాలా అసంతృప్తిగా ఉన్నారు. నిన్న కొంతమంది ఆందోళన కార్యక్రమం అయితే నిర్వహించారు. ఇప్పుడు అధికారికంగా ప్రకటన వచ్చిన నేపథ్యంలో అక్కడి నుంచి కొంత సైలెంట్ అయిపోయారు. మొత్తానికి అయితే టికెట్ వేరే పార్టీ నుంచి టికెట్ దక్కించిన తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అంశం గురించి మాట్లాడడానికి కూడా జీవన్ రెడ్డి నిరాకరిస్తున్నారు. మరోసారి కూడా పార్టీ అన్యాయం చేస్తుంది. ఎందుకంటే చాలా ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న నేతలకు ఎందుకోసం టికెట్ ఇవ్వరు, సంజయ్ వర్గులు ఎందుకోసం టికెట్ ఇస్తని చెప్పి ఆయన నిలిసే ప్రయత్నం అయితే చేస్తారు. ప్రస్తుతానికి అయితే జీవన్ రెడ్డి చాలా సైలెంట్ గా ఉన్నారు. మొత్తానికి పరిణామాలు అయితే ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సంపత్.